అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని మనం ఆశపడి ఎన్నుకున్నటువంటి ఈ తెలంగాణలో అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ఈరోజు వైద్యం, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, దానికి అసంతృప్తిగా భవనాలు, టీచింగ్ లెక్చరర్స్, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, అంటే కాలేజీ నుంచి హాస్పిటల్ రావడానికి, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, తర్వాత రకరకాల సమస్యలు. హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు ఉండరు, ఎంఆర్ఐ ఉండేది, సిటీ స్కానింగ్ ఉండేది, హెచ్డిపి మిషన్, ఎక్విప్మెంట్స్ ఏమి ఉండేది. డాక్టర్లు ఒకరిద్దరు అరకొర ఉన్నా ఈ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు రోగ నిర్ధారణ చేయలేక వాళ్ళు ఎంజిఎంకు అక్కడ ఇక్కడ రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ ఎంజిఎంలో కూడా ఎంఆర్ఐ సరిగ్గా పనిచేయదు. ఏదో బ్లాక్ ఫంగస్ వస్తే కిట్లు ఉండే, హెచ్డిపి కిట్లు ఉండే. ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఈ వైద్యంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. గొప్పలు చెప్పుకోవడం, మాటలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. పిఎస్సిలో కనీసం రక్త కణాలు తగ్గితే ప్లేట్లెట్ టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా ఒక పిఎస్సిలో, సివిల్ హాస్పిటల్లో ఏర్పాటు చేయలేకపోయింది గత ప్రభుత్వం. అయితే నేనేమంటున్నా అంటే విద్యము వైద్య రెండు సరిగా ఉంటే మానవుడు ఎక్కడైనా జీవించవచ్చు. కనుక వైద్యం పూర్తిగా వైఫల్యం చెందారు. విద్యలో కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశారు. గురుకులాలు ఇచ్చారు. ఆ గురుకులాల్లో వాటర్ ప్లాంట్ ఉండేది, వాష్రూమ్స్ ఉండేవి, ప్లే గ్రౌండ్ ఉండేది, డోర్స్ ఉండేవి, విండోస్ ఉండేవి, కిచెన్ షెడ్లు ఉండేవి, ఫ్లోరింగ్ పోతుంది. ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనుక ఇవన్నీ కూడా పేరుకపోయిన సమస్యలే కదా. ఇప్పుడు మా భూపాలపల్లిలో మెడికల్ కాలేజీకి బస్సులు లేవు, హాస్టల్ ఫెసిలిటీ లేదు, డోర్స్ లేవు, విండోస్ లేవు, ఆ బిల్డింగ్ కట్టినోటికి బిల్లులు పేమెంట్ రావు. ఈరోజు ఏదైతే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ను ఈరోజు సుమారు 7 లక్షల కోట్ల అప్పు చేసి 50,000 కోట్ల మిత్తి కట్టింది. అంటే కాంగ్రెస్ నాయకులు కేవలం అవి అప్పులుగానే కనిపిస్తున్నాయి, అభివృద్ధి కూడా చూడాలని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అభివృద్ధి ఏమున్నది? ఛత్తీస్గఢ్ లో కరెంటు కొనుగోలు చేసి 1 లక్ష కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ప్రాజెక్టులు కొంగి నీళ్ళ పోసిన 1 లక్ష కోట్లు. ఇవి ఆస్తులు, ఇవి అమ్మితే మనకు పైసలు వస్తాయి. వాటిని చూసుకొని తెలంగాణ ప్రజలు మురువాలి, కడుపు నిండుతుంది. అది వాళ్ళు కోరేది. అర్థం ఉండాలి. ఆస్తులు అంటే మనం ఒక ఆస్తి ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తి, ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ పైసలు కొని లంచం తెంగి కడుపులు వేసుకునడం ఆస్తి? ఏది ఆస్తి? మిషన్ భగీరథలో 40,000 కోట్లు 50,000 కోట్లు దొబ్బి భూమిలో పైపులు వేసి మంచి పైపు లైన్ వలగొట్టి ఏ ఇంటికి నీళ్లు రాకపోవడం, అది ఆస్తి? ఇవన్నీ పెరిగే ఆస్తులా? ఈ రాష్ట్రానికి ఏదైనా ఆదాయం వచ్చే ఆస్తులా? కనీసం సిగ్గుండాలి వాళ్ళు మాట్లాడటానికి. ఇప్పుడు ఈయన పోయిన జూలై 23లో ఇక్కడ 63 సెంటీమీటర్ల వర్షం పడ్డది. వర్షం పడి 124 చెరువులు దిగినాయి, 6 మనుషులు కొట్టుకపోయినారు, 1100 మూగజీవులు చనిపోయినాయి, 11,000 కరెంటు పోల్లు కొట్టుకపోయినాయి, 40,000 ఎకరాలు ఇసుక మెటలు పెట్టినాయి. ఒక్క గేదె కొనియలే, ఒక మనిషికి ఇన్కమ్ ఇయ్యలే, ఒక ఇల్లు కట్టియలే, ఒక్కరిని ఆదుకోలే, ఒక చెరువు రెస్టోర్ చేయలే. వాళ్ళ సర్కారు జూలై 17కు వర్షాలు దిగితే డిసెంబర్ 3 దాకా వాళ్ళ సర్కారు ఉంది. ఒక్క ఇసుక బస్తా నింపి రింగ్ పాట్ వేసి నీళ్ళు ఆపలేని పరిస్థితి. ఇదే ఆస్తులు? కనీసం రెస్టోర్ చేయలేకపోవడం. వాళ్ళ జేబులు, వాళ్ళ సంచులు, వాళ్ళ ఇండ్లు నింపుకున్నారు తప్ప కనీసం ప్రజాస్వామ్యం ఎక్కడిది? కూని అయిపోయింది. రెండో బ్రిటిష్ పాలన వచ్చింది. ఓ శాసనసభ్యునికి కలుద్దామంటే ముఖ్యమంత్రిని దొరకడు, ఒక మంత్రి బాధ చెప్పుదామంటే దొరకని పరిస్థితి. గతంలో హోం మంత్రి రిటర్న్ పోయింది, పేపర్ల అపాయింట్మెంట్ లేక. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఎవరు ఏం సహాయం చేయలేని దుస్థితి. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిపోవడమా, ఫామ్ హౌస్ లో ఉండడమా, మాటలు గారెడితోని 1-2 సార్లు వచ్చినావు. 7 లక్షల కోట్లు నువ్వు దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి కొనిస్తే వానికి ఆస్తుండు. ఓ పేదోనికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే వానికి ఆస్తుండు. ఓ
ఓ పిల్లగానికి ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఆస్తి ఉంటది. ఉమ్. నువ్వేమైనా చదువుకున్న పోరాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినవా? ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపలే. అవును. నీ డబుల్ బెడ్రూమ్ కట్టియలే. ఉమ్. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇయ్యలే. అవును. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. ఉమ్. నీ నిరుద్యోగ భృతి లేదు. సార్ అవన్నీ ఇవ్వనందుకే కదా కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలోకి వచ్చి 8 నెలలుగా మీరేం చేశారంట? 8 నెలలు అవుతుంది. 4 నెలలు ఎన్నికల కోడ్ పార్లమెంట్ ఎన్నికలకు పోయింది. 4 నెలల సమయంలో మేము ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో మేము కడుపు కట్టుకొని నిజాయితీగా పనిచేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు, హైదరాబాద్ నగరంలో చెరువులలో, ప్రభుత్వ భూములలో కట్టడాలు కడితే కూల్చేస్తున్నాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా అవినీతి చేసిన దొంగలను, ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నటువంటి దొంగలను జైలుకు పంపిస్తున్నాం. నలుగురిని జైలుకు పంపించినాం. ఇంకా దొంగలు నా పక్కన ఉన్నోడైనా సరే పంపించడం ఖాయం. అది ఎవరిని ఉపేక్షించేది లేదు. నిజాయితీగా పరిపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇవన్నీ మేము 6 గ్యారెంటీ పథకాలు మా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసినటువంటి 1200 మంది బిడ్డల మరణాలను చూసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మాటను 6 గ్యారెంటీ పథకాలు చెప్పినాయి. ఆ పథకాలన్నీ మేము డిసెంబర్ 7వ తారీఖు రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో ఉన్న మా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణము 2100 కోట్లు ఆర్టీసీకి కట్టి మేము అమలు చేసినాం. 200 యూనిట్ల కరెంటును ఇస్తున్నాం. అందరికి ఇస్తలేదని ప్రతిపక్షాలు గొంతెత్తి పలుకుతున్నాయి. ఇప్పటికి రానుళ్ళు పెట్టుకోండి, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. ఎన్పిడిసిఎల్ ఏఈ ఆఫీసులో, ఎంపీడీఓ ఆఫీసులో క్లియర్ గా మనము దరఖాస్తుల కొరకు ఓపెన్ చేసినాం. అదే విధంగా 500 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 10 లక్షల రూపాయలతో పేదవానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసినాం. ఈ రోజు 4.5 లక్షల ఇండ్లు పేదలకు, నియోజకవర్గానికి 3500 చొప్పున పేదలకు అవినీతి లేకుండా ఇండ్లు కట్టిస్తాం. ఈ రోజు మేము కట్టిస్తాం అని అంటున్నారు, కట్టించినాం అని జీవో ఇచ్చినాం. ఇప్పుడు ఇళ్ళకగానే పండుగ కాదు, మాటలు చెప్పంగానే ఇల్లు మంత్రాలతో. ఈ అవగాహన లేనిదే ముఖ్యమంత్రి గారు 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారా సార్? ఇప్పుడు 100 రోజులలో మేము చెప్పిన మాట వాస్తవం సార్. 4 నెలలు ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడును మనం ఏం చేయలేం. జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎవరేం చేయలేం. వాడు 7 లక్షల కోట్ల గత ప్రభుత్వం అప్పు చేసి నువ్వు ఏదన్నా కాంక్రీట్ పనులు ఏమన్నా నువ్వు చేయగలిగినవా? నువ్వు ఏం చేయలేదు కదా. 100 రోజులు అన్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఇచ్చేసింది. ఎన్నికల కోడ్లో కొబ్బరికాయ కొట్టద్దు, రాజకీయ నాయకుడు హామీలు ఇవ్వద్దు, పని చేయొద్దు, క్యాబినెట్ ఇవన్నీ అనేది ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూల్స్. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సమయం ఇచ్చి చేస్తామా చేయమా ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు చేస్తారనే మాకు అధికారం ఇచ్చిండ్రు, చేస్తారనే మాకు పార్లమెంట్ లో 8 సీట్లు ఇచ్చిండ్రు. సెకండ్ పొజిషన్ లో దగ్గర దాకా వచ్చి ప్రజలు 42% ఓట్లు ఇచ్చారు. గుండు సున్నా ఎవరికి ఇచ్చిండ్రో అందరికి తెలుసు. కనుక ఇప్పుడు విశ్వాసం మనము పిచ్చి కుక్కర్ లెక్క అందరం వదులుతుంటాం. ప్రజలు గమనిస్తుంటారు. అంతిమ నిర్ణయితలు ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరస వహిస్తూ ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా లేదా? సరి అయిన సమయం ఇయ్యాలి. మేము 199 చెప్పినాం. ఈ 199లో ఏం చేస్తాము ఏం చెయ్యం అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసినాక చిత్తశుద్ధితో అమలు చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాలు నెహ్రూ జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన కుటుంబం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి దేశం కొరకు మరి ప్రాణ త్యాగం చేసిన కుటుంబం. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. అందరికి అయిందా? అందరికైతే 12-18 వరకు రెన్యువల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లోపాలు బుక్కు లేక ఒకే వ్యక్తి 4 బ్యాంకులలో తీసుకొని 8 లక్షల అప్పుండి, 6 లక్షల అప్పుండి, 4 లక్షలు ఉండి అవన్నీ కూడా బ్రేక్ అయినాయి. ఇవన్నీ కూడా సమాచారము ఏదైతే వ్యవసాయ అధికారులతో తీసుకొని ఇంకెంత అవసరం ఉన్నదో అవి కూడా మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆయనే ప్రకటన చేశారు. ఖచ్చితంగా రైతుకు న్యాయం చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మీ నియోజకవర్గంలో రైతులకు న్యాయం జరిగిందని మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా సార్? మా రైతుకు న్యాయం జరిగిందా అనేది కాదు, మాట ఉన్నదని ఏది పడితే అది మాట్లాడడం కాదు.
ఒక బ్యాంకులో నేను భూమి తీసుకొని అప్పు తీసుకున్నా, భూమి అమ్ముకున్నా, భూమి లేదు, రెన్యువల్ చేసుకోలే, అవును, పట్టా పాస్ పుస్తకం లేదు, కొన్ని సమీకరణ వల్ల కొన్ని ఒక బ్యాంకు అతను మాఫీకి లిస్టుల్లో పేరు లేవు.